యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేసేసాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ప్రతి వాగ్దానానికి నువ్వు అర్హుడిగా మారి ఉన్నావు. ప్రతిదాన్ని పొందుకునే శక్తిని సామర్థ్యాన్ని దేవుడు నీలోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ విశ్వాసం ద్వారా నువ్వు అడుగుతావో, ఆ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని వైపు చూస్తావో, నువ్వు అడిగిన దానికంటే ఊహించిందంటే అత్యధికంగా నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఫలభరితంగా ఉండడానికి, ప్రతి దాంట్లో నువ్వు విజయం పొందడానికే దేవుడు నిన్ను నియమించుకున్నాడు. దేంట్లో పరాజయం పాలవడానికి కానీ, దేంట్లో విఫలమవడానికి కానీ దేవుడు నిన్ను సృష్టించలేదు. ప్రతి దాంట్లో విజయం పొందుతావు. ప్రతి దాంట్లో నువ్వు కనపరచాలని దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నీలోనే ఉన్నాడు. నజరైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క దాని మీద అధికారం కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడైతే ముందుకు వెళతావో, ఎందుకంటే ఆయన ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీద విశ్వసించి నువ్వు ముందుకెళ్తే దానిలో నీకు విజయము కలుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వైతే అడుగుతున్నావో, అడిగిన సమస్తాన్ని దేవుని నీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే ఉంది నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. తల దగ్గర నుండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ ప్రదేశంలో తండ్రి బలహీనత ఉంది తండ్రి, ప్రతి బలహీనత తండ్రి ఏసు పొందినగా తండ్రి స్వస్థ కలిగింది తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఏదైతే ఏ విషయం గురించి అయితే ఈ ప్రార్థనలో ఏకీపించినా తండ్రి, ఏకీపించిన ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. గర్భం తండ్రి గర్భఫలం గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు తండ్రి, ఇదిగో తండ్రి నజరైన యేసుక్రీస్తు నామమున తండ్రి గర్భఫలం తండ్రి వారికి కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ మీద విశ్వాసం ఉంచి కదండి సమస్తాన్ని సాధ్యపరచగలవు తండ్రి. లోకానికి అసాధ్యం తండ్రి, నీకు సమస్తమును సాధ్యమే తండ్రి. ఇదిగో తండ్రి ఏదైతే అడిగిన సమస్తం వారు పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రొటెక్షన్ ప్రవచిస్తున్నాం తండ్రి. డెలివరీస్ టైంలో కూడా తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కావాలని సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి గర్భవతులు తండ్రి బిడ్డలను ప్రతి ఒక్కరు మీరే ప్రొటెక్షన్ చేయండి తండ్రి. లోకంలో తండ్రి ఏది ఎంత మాత్రమో హాని కాదన్నావు తండ్రి. ప్రతి ఒక్క దాని ద్వారా తండ్రి ఇదిగో తండ్రి ఎవరైతే ప్రెగ్నెంట్స్ లేడీస్ ఉన్నారో తండ్రి వారు భద్రపరచుకున్నగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఏ విధమైన సహాయం అయితే నీ వద్ద నుండి తండ్రి ప్రార్థించి అడుగుతున్నారో తండ్రి. ఈ వీడియో చూసేవాళ్ళు తండ్రి ఈ వీడియో చూసి అడిగిన ప్రతిదీ తండ్రి వారి నీ యొక్క వైపు చూస్తాను, నీ వైపు చూసి మాత్రమే అడిగిన ప్రతి ఒక్కరు తండ్రి ప్రతిదీ పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి అడిగిన దానికన్నా ఊహించిన దాన్ని